Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి తమ్ముడు ఉండేదేమో మహేష్ బాబు గారితో, ఎక్కువ సినిమాలు తీసిందేమో జూనియర్ ఎన్టీఆర్ గారితో. ఏంటి అసలుకి ఆపర్చునిటీ విల్ బ్రింగ్ యూ ఎవ్రీథింగ్ అండి. నేను ఇక్కడ తెలుగులో అసిస్టెంట్ డైరెక్టర్ రైటర్గా పూరి గారి దగ్గర పనిచేస్తుంటే ఆయన కన్నడలో అప్పు అనే సినిమా తీశారు. పునీత్ రాజ్ కుమార్ గారి అబ్బాయిని ఇంట్రడక్షన్ ఇస్తూ. ఓకే, అదే ఈడియట్ పెద్ద హిట్ అయింది. దాని తర్వాత అతను ఇంకో సినిమా తీశాడు ఎవరు, పునీత్ గారు, అది పెద్ద హిట్. మూడో సినిమాగా ఆంధ్రావాలాని కన్నడిగా ఏదో చేశారు కదా, ఆంధ్రావాలా చేద్దామని అనుకున్నారు. జగన్ గారికి టైం లేదు, ఎందుకంటే ఎన్టీఆర్ గారి సినిమా, పూరి జగన్నాథ్ గారు 10వ సినిమా, మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్. సో కన్నడలో దీన్ని ఎవరు డైరెక్ట్ చేయాలంటే పూరి గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. మెహర్ అయితే మీరైతే బాగుంటుందని. నేనన్నా నాకు కన్నడ రాదు, నేనేమి కన్నడ సినిమా చేద్దామని అనుకోవట్లేదు సార్. ఒక డిస్కషన్ తర్వాత ఆయన అన్నారు, మీరు చేయకపోతే ఇది చాలా పెద్ద స్క్రిప్ట్, మీరు చేస్తారని నమ్మకం నాకుంది, మీరు చేయకపోతే ఈ సినిమా నేను ఇంకా వదిలేస్తాను కన్నడ అన్నారు. ఆయనకి నా మీద ఉన్న నమ్మకం చూసి నేను వెళ్ళా డిస్కషన్కి. ఆయనతో పాటు కథ చెప్పారు, అందరితో పాటు సీనియర్ రాజ్ కుమార్ గారు, పునీత్ గారు, ఫ్యామిలీ అందరూ విన్నారు. వాళ్ళకి నచ్చింది చేస్తున్నాం అన్నారు. నన్ను ఎందుకు ఓకే చేస్తారు, నేను తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్ని అంతే కదా అని. జగన్ గారు వెళ్ళిపోతున్నారు, సార్ నేను వస్తున్నాను, మీరు కాదు, మీరు 2 రోజులు ఉండండి, సినిమా పనులు స్టార్ట్ అయిపోయినాయి కదా మీకు అన్నారు. ఏంటి సార్ ఇప్పుడేగా కథ చెప్పారు వాళ్ళకి అసలు నేను ఎవరో వినే పరిచయం చేశారు అంతే కదా అన్న. లేదు అన్నీ మాట్లాడేసుకున్నాం, మీరే డైరెక్టర్. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ. పునీత్ గారు నేను ఆల్మోస్ట్ పునీత్ ఫ్యామిలీ మెంబర్ అయిపోయాను. ఆ సినిమా మంచి హిట్ అయింది, వీరకన్నడిగా. దాని తర్వాత ఒక్కడు సినిమా రీమేక్ చేయడానికి నన్ను పిలిచారు, అజయ్. దానికి చాలా కష్టపడి చేశాను. అది సీనియర్ రాజ్ కుమార్ గారు నన్ను, పునీత్ వాళ్ళ ఫాదరు, దానికి మీరే చేయాలి, మీరు చేస్తేనే బాగా చేస్తారు. వీరకన్నడిగా వాళ్ళకి బాగా నచ్చింది, సో చేశా. సో పునీత్ బికేమ్ మై సోల్మేట్ లాగా అయిపోయాం. ఓకే. దాని తర్వాత నా ఫస్ట్ సినిమా వీరకన్నడిగాకి క్లాప్ కొట్టింది జూనియర్ ఎన్టీఆర్. అది చిరంజీవి గారి బర్త్డే రోజు స్టార్ట్ అయింది నా కెరీర్. ఆగస్ట్ 22, 2003 సినిమా క్లాప్ కొడతాను. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ తను చేస్తున్నారు, ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. అదే సినిమా పునీత్తో అని ఆయన వచ్చారు. సో క్లాప్ కొట్టి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా సినిమా రిలీజ్ అయిన తర్వాత వీరకన్నడిగా ఆయన చూసి నన్ను పిలిచి, చాలా బాగా చేసావు సినిమా, మంచి మార్పులు, చాలా బాగుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ ఫిల్ము, నేను కన్నడలో తక్కువ బడ్జెట్తో తీసా ఆ సినిమాని. డే అండ్ నైట్, అంటే వితిన్ 3 monthsలో సినిమా రెడీ రిలీజ్ చేసాం. సేమ్ డే రిలీజ్ అయినాయి 2. సో నీ దగ్గర కథ ఏమైనా ఉంటే చెప్పన్నారు. అలా ఎన్టీఆర్ గారికి కథ చెప్పమనగానే చెప్పలేదు నేను. దాని తర్వాత అజయ్ సినిమా తీసిన తర్వాత టైం తీసుకుని దత్తు గారు అడిగితే ఒకరోజు నాకు ఎన్టీఆర్ ఒక కథ ఉందండి, ఎన్టీఆర్ అయితే బాగుంటుంది అన్నాను. అలా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాం, ఆయనకి ఆ కథ నచ్చింది. ప్రభాస్ నాకు పరిచయం లేదు, బుజ్జిగాడు డిస్కషన్స్ అప్పుడే కలిసాం. ఓకే. బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై ఇలా జరుగుద్దని నేనే ఫస్ట్ మాట్లాడా జగన్ గారి ఆఫీస్లో. ఎందుకంటే ఐఎమ్ విత్ జగన్ గారు పోక్రి, నేను స్క్రిప్ట్ అసోసియేట్, దేశముద్రు. సో జగన్ గారు ఉండే అసోసియేషన్లో ప్రభాస్ పరిచయం అయ్యారు అంతే. ఓకే. నేను కంత్రి తర్వాత ప్రభాస్ని టైం తీసుకుని వెళ్ళి కలిసి సినిమా చేద్దామని అలా కలిశాను అంతే. బట్ నేను చెప్పిన కథ వేరు, ఆ కథ బిల్లా ఐడియా చెప్పా. బిల్లా అయితే రౌడీలులా ఉంటుంది, స్టైల్ ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పా, చేసాం. కంత్రికి మాకున్న అసోసియేషన్ తర్వాత ఎన్టీఆర్ గారు శక్తి సినిమా నేను చేస్తా అన్నారు ఆ కథ విని. బట్ మెహర్ గారు, అంటే ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ 2 కామనే. హిట్స్ వచ్చినప్పుడు ఆనందపడేది మనమే, ఫ్లాప్స్ వచ్చినప్పుడు కుంగిపోయేది కూడా మనమే. బట్ ఎన్టీఆర్ ఆంధ్ర వల్ల పెద్ద సూపర్ డూపర్ హిట్ వీరకన్నడిగా అక్కడ. అండ్ తెలుగులో మిమ్మల్ని బాగా నమ్మిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అప్పుల్లో. అలాంటి ఫ్రెండ్తో ఒక 2 ఫ్లాప్స్ పడగానే మీ ఇద్దరి మధ్య ఆ కనెక్షన్ కానీ, ఆ బాండింగ్ కానీ, ఆ ఎమోషనల్ మూమెంట్స్ కానీ ఎలా ఉండేవి సార్? కంత్రి ఈజ్ ఎ హిట్ ఫిల్మ్ అండి. కంత్రి దత్ గారు నేను చేసిన బడ్జెట్కి, ఆ సినిమా బిజినెస్కి కంత్రి ఈజ్ ఎ హిట్ ఫిల్మ్. అమెరికాలో ఫస్ట్ టైం ఆఫ్టర్ యమదంగా కంత్రి చాలా బాగా ఆడింది అమెరికాలో, బికాస్ ఆఫ్ దట్ సాంగ్స్.
ఎన్టీఆర్ని ఫస్ట్ టైం ఒక స్టైలిష్ అవతార్లో చూడటం అవ్వచ్చు. సో కంత్రి రిజల్ట్ అనేది మా అందరికీ నచ్చే, దానిలో ఉండాల్సిన ఫ్లాస్ ఉన్నా కూడా సినిమా మనం అనుకున్న 6 కాదు కానీ 4 ఆ సినిమా అని ఫీల్ అయ్యాం. శక్తి అనేది ఒక సోషల్ ఫిలిం. నేను దత్ గారికి చెప్పింది, ఎన్టీఆర్కి చెప్పింది, అండ్ నా ఫ్రెండ్స్ వినాయక్ గారు అవ్వచ్చు, నా కథలన్నీ వినాయక్ గారికి చెప్తా. సో అది ఒక ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఫిల్మ్. దానిలో డివోషనల్ కంటెంటే లేదు టోటల్గా. అది ఒక మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమా తీద్దాం అనుకున్నా ఎన్టీఆర్తో. సో దానికి ఏంటంటే ఒక 6-7 నెలలు బ్రేక్ పడింది. బృందావనం సినిమా ముందు చేయాల్సి వచ్చింది ఎన్టీఆర్. ఈ గ్యాప్లో అశ్విని దత్ గారు, ఆయన అంటే మాకు చాలా గౌరవం, ఇష్టం. ఆయన ఆలోచనలు, ఆయనకి ఏదైనా నచ్చితే ప్రజలకు నచ్చుద్దని ఆయనకి వచ్చిన ఆలోచన, దీన్ని డివోషనల్ సినిమా ఒక సోషియో ఫ్యాంటసీ లాగా చేద్దాము అనే ఒక ఆలోచన వచ్చింది దత్ గారికి. ఫస్ట్ ఆయన ఆలోచనని గౌరవించి ఆయన నాకు గంధం నాగరాజు అని, ఎండమూరి వీర అందరికీ కథ చెప్పించారు. వాళ్ళందరినీ ఎందులో ఇన్వాల్వ్ చేశారు. జేకే భారవి గారు, కొంతమంది పండితులు, సత్యానంద్ గారు అందరూ వచ్చి చేస్తున్నప్పుడు నాకు ఆ కథ నేను అనుకున్నది వేరు, చేస్తుంది వేరు, ఇది కరెక్ట్ కాదేమో, క్రాస్ జెండర్ అవుతుంది అనే ఒక ఇంతమంది చెప్తున్నా, బట్ దత్ గారికి లేదా మా అమ్మవారి మీద అదిరిపోతుంది ఈ సినిమా అని ఆయన ఇచ్చే ప్రోత్సాహం, డబ్బుకి అసలు లెక్క చేయొద్దు, డబ్బు కాదు ఇక్కడ, బ్రహ్మాండమైన సినిమా తీద్దాం, మనం పాతాళ భైరవిలా చేద్దాం, అలా ఆయన ఆలోచన జగదగిరిలా చేద్దాం. సో దానిలో ఏంటంటే అలా స్ట్రీమ్ అయిన తర్వాత నాకే ఒక ఏంటి సార్ ఇది ఎక్కడికి వెళ్తుంది, మనం ఇది అలా ఉంచేద్దాము, ఇది ఎందుకు సార్, మనం తారక్తో మామూలు సినిమానే చేద్దాం. ఎందుకంటే నేను ఒక 23-24 క్రోర్స్తో చేద్దాం అనుకున్న యాక్షన్ ఫిల్మ్ అది. నా కథ బన్నీకి తెలుసు, వినాయక్ గారికి తెలుసు. ఆ కథ దత్ గారి ఇష్టంతో ఇప్పుడు ఈ హీరోకి నచ్చకుండా ఏది చేయలేము. నా ఇష్టం వచ్చింది చేయమంటే చేసే హీరో కాదు అంతే. సో అందరూ ఇది బాగుంటుంది అనుకుని చేసిన ఎఫర్ట్. బట్ ఇంతమంది తీసుకున్నా నాకు తెలియంది ఒక డివోషనల్ ఎలిమెంట్ అయినా కూడా నేను దాన్ని చాలా శ్రద్ధగా, చాలా ఎక్స్ట్రాడినరీగా తీయటానికి ట్రై చేశాను దాని విజువల్ని. అక్కడ కథ జనాలకి కనెక్ట్ అవ్వలేదు కానీ ఆ సినిమా పాట అవ్వచ్చు, ఆ సినిమా యాక్షన్ అవ్వచ్చు, ఆ సినిమా మేము పెట్టిన ఎఫర్ట్ అవ్వచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు, దత్తు గారి డబ్బు, ఎన్టీఆర్ కష్టం, నేను తీసింది, అది ఇప్పటికీ అప్రిషియబుల్గానే ఉంటుంది. దాని తాలూకా విజువల్ ఒక స్టోరీ నచ్చుతుంది, ఒక స్టోరీ నచ్చదు, ఎవరి చేతుల్లోనూ అది లేదు. సో శక్తి స్టోరీ అది. బట్ శక్తి తర్వాత కూడా ఎన్టీఆర్ నేను, బికాజ్ ఎన్టీఆర్ న్యూ నేనంత హానెస్ట్గా కష్టపడ్డాను దానికి, ఎలా చేశాను అని. అతనికి ఆ పరిణితి అంటారు కదా, ఆ మెచ్యూరిటీ ఉంది ఎన్టీఆర్కి నచ్చకుండా ఏ పని చేయరు. వన్స్ ఏదన్నా చేసిన తర్వాత దాని రిజల్ట్ ఏదన్నా సరే హీ విల్ స్టాండ్ బై దట్. హీ గాట్ దట్ డిటర్మినేషన్. సో అందుకనే హిట్ ఫ్లాప్ ఏముందండి, ఆంధ్ర వాళ్ళ తీశారు, ఆంధ్ర వాళ్ళ బాగా ఆడలా, నెక్స్ట్ మంచి కథ పట్టుకున్నారు, టెంపర్ హిట్ కొట్టారుగా పూరి గారు. ఇట్స్ ఆల్ స్టోరీలోనే ఉంటుంది అంతా. అది నేను ఎన్టీఆర్ గారితో తీసినా, ప్రభాస్ గారితో తీసినా, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ స్టోరీనే.